Hi friends, welcome to the VK Study Circle YouTube channel. ఈరోజు మనం ఈ వీడియోలో ఫిబ్రవరి 8 2026 మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ డిస్కషన్ చేద్దాం. ఫస్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి వివో చిదంబరనాథ్ ఓడరేవు, గతంలో దీన్నే టుటకొరిన్ ఓడరేవు అనేవారు, భారతదేశంలోని ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ వచ్చేసి తమిళనాడు. వివరణ వచ్చేసి వివే చిదంబరనాథ్ ఓడరేవు, గతంలో టుటోకొరిన్ ఓడరేవు భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రంలో ఉంది. ఇది బంగాళాఖాతంలోని కోరమండల్ తీరంలోని తుతుకుడిలో ఉన్న ఇది ఒక ప్రధాన లోతైన నీటి ఓడరేవు. ఇది తమిళనాడులో రెండవ అతిపెద్ద ఓడరేవుగా మరియు కంటైనర్, కార్గో మరియు ఇంధన దిగుమతులకు కీలక కేంద్రంగా పనిచేస్తుంది. తమిళనాడులోని వివో చిదంబరనాథ్ పోర్టు అథారిటీ కీలకమైన మౌలిక సదుపాయాలను రక్షించడానికి అధునాతన 360 డిగ్రీల యాంటీ డ్రోన్ వ్యవస్థలను అమలు చేసిన భారతదేశంలో మొట్టమొదటి ఓడరేవుగా అవతరించింది. 3 నెలల్లో విస్తరణ జరిగే అవకాశం ఉంది. సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్తో భాగస్వామ్యంతో ఈ వ్యవస్థ 5 కిలోమీటర్ల దూరం వరకు అనధికార డ్రోన్లను గుర్తించి తటస్థీకరించడానికి రాడర్, ఆర్ఎఫ్ గుర్తింపు మరియు జామింగ్ సాంకేతికలను కలిగి ఉంది. నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి 2026 వింటర్ ఒలింపిక్స్ ఎక్కడ జరగనున్నాయి? జవాబు ఉత్తర ఇటలీ. వివరణ వచ్చేసి ఈ ఒలింపిక్స్ యొక్క అధికారిక పేరు మిలానో కోర్టినా గేమ్స్, కానీ వాస్తవానికి ఈ క్రీడలు ఉత్తర ఇటలీ అంతటా విస్తారమైన ప్రాంతంలో జరుగుతున్నాయి. అధికారికంగా వింటర్ ఒలింపిక్స్ను 2 నగరాలు కలిసి నిర్వహించడం ఇదే మొదటిసారి. గతంలో క్రీడలను వివిధ కేంద్రాల మధ్య విభజించినప్పటికీ, ఉదాహరణకు 2022 క్రీడలు బీజింగ్ మరియు జోంగ్జియాకోలలో జరిగాయి. కానీ ఈ క్రీడలు ఈశాన్య ఇటలీలోని 8 వేర్వేరు నగరాల్లో మరియు 22,000 చదరపు కిలోమీటర్ల కంటే ఎక్కువ విస్తీర్ణంలో విభజించబడి కొత్త స్థాయికి తీసుకువెళ్తున్నాయి. దీంతో 2026 క్రీడలు ఇప్పటి వరకు అత్యంత విస్తృతమైన వింటర్ ఒలింపిక్స్ మరియు వింటర్ పారాఒలింపిక్స్గా నిలిచాయి. నెక్స్ట్ కరెంట్ అఫైర్, ఏ దేశం ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద భారతీయ సంతతి జనాభాకు ఆతిథ్యం ఇస్తుంది? జవాబు మలేషియా. వివరణ వచ్చేసి మలేషియా ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద భారతీయ సంతతి జనాభాకు ఆతిథ్యం ఇస్తుంది. వీరు మలేషియా అభివృద్ధిలో మరియు భారతదేశ వికసిత్ భారత్ అభివృద్ధి చెందిన భారతదేశం దార్శనికతలో కీలక భాగస్వాములు. మలేషియాలోని భారతీయ ప్రవాసులు భారతదేశంతో లోతైన సాంస్కృతిక మరియు చారిత్రక సంబంధాలను కొనసాగిస్తున్నారు. ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడానికి ప్రవాస భారతీయ దివస్ వంటి కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. ఫిబ్రవరి 26, 2026లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మలేషియా పర్యటన సందర్భంగా ద్వైపాక్షిక సంబంధాలను పెంపొందించడంలో భారతీయ ప్రవాస కీలక పాత్రను ఆయన హైలైట్ చేశారు. మలేషియాలోని భారతీయ ప్రవాసులు 2 దేశాల పురోగతిలో విలువైన భాగస్వామిగా పరిగణించబడుతున్నారు. భారతదేశం మరియు మలేషియా మధ్య బలమైన, సమగ్రమైన వ్యూహాత్మక భాగస్వామ్యానికి దోహదపడుతున్నారు. నెక్స్ట్ కరెంట్ అఫైర్, ప్రధానమంత్రి
ఆవాస్ యోజన అనేది ఎప్పుడు ప్రారంభించబడింది? జవాబు వచ్చేసి జూన్ 25, 2015. వివరణ వచ్చేసి ప్రధానమంత్రి ఆవాస్ యోజన అనేది 2015లో ప్రారంభించబడిన కేంద్ర ప్రభుత్వ పథకం. ఇది పట్టణ గ్రామీణ ప్రాంతాలలోని పేదలకు, తక్కువ మధ్యతర ఆదాయ వర్గాలకు సరసమైన ధరలో సొంత ఇల్లు సమకూర్చడం లక్ష్యంగా పెట్టుకుంది. ఇల్లు లేని వారికి ఆర్థిక సహాయం, హోమ్ లోన్లపై వడ్డీ సబ్సిడీని ఈ పథకం అందిస్తుంది. నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి 2 కొత్త సముద్రపు పురుగు జాతులను ఎక్కడ కనుగొన్నారు? జవాబు పశ్చిమ బెంగాల్లోని దిగా మరియు బంకీఫుడ్ తీర ప్రాంతాలలో కనుగొన్నారు. వివరణ వచ్చేసి జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా శాస్త్రవేత్తలు ఇటీవల పశ్చిమ బెంగాల్లోని దిగా మరియు బంకీఫుడ్ తీర ప్రాంతాలలో 2 కొత్త సముద్రపు జాతులను కనుగొన్నారు. ఈ జాతులు నెమాలి కాస్టిస్ ఎంటోగ్నాతా మరియు నెరియస్ డ్రిటియా. అధిక కాలుష్యం, సల్ఫైడ్ అధికంగా ఉండే మడ అడవుల బురదల్లో కూడా జీవించగల సామర్థ్యం కలిగి పర్యావరణ పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తాయి. నెక్స్ట్ కరెంట్ అఫైర్. ఇటీవల ఉపగ్రహాలను ధ్వంసం చేసే మైక్రోవేవ్ ఆయుధంని ఏ దేశం అభివృద్ధి చేసింది? జవాబు వచ్చేసి చైనా. వివరణ చైనాలోని నార్త్ వెస్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ టెక్నాలజీలో వాంగ్యాంగ్ బృందం టీపీజీ 1000C వ్యవస్థను అభివృద్ధి చేసింది. ఇది భూమి నుండే ఉపగ్రహాలను ధ్వంసం చేయగలదు. ఇవి ఫిబ్రవరి 8కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. Thank you for watching. Thank you. Please subscribe and share and like.